మీ ఇంటి వంటలో ఈ రోజు రవ్వ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. ఈ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఇందులోనే ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ని కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. రవ్వలోనే కాచి చల్లార్చుకున్న పాలను 1/2 కప్పు వరకు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో ఇలా చూడడానికి పొడిలాడుతూ రావాలి. ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1.5 కప్పుల చక్కెర వేసుకున్నాను. 4 నుంచి 5 వరకు ఏలకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలోనే మనకు నెయ్యి ఉంటుంది. అందులో ముందుగా కలిపెట్టుకున్న రవ్వకి ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర యాలకుల పౌడర్ని కూడా వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి.